హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, చంబా బాబ్లీ యాత్ర ఆ నేపథ్యంలో మరాఠా పోలీసులు అతన్ని చితక్కొట్టినట్లు మొన్న తెనాల్లో ముగ్గురు నేరస్తులు అని అన్నారు. సత్యాసత్యాలు ఈశ్వరుడికి తెలియాలి. వాళ్ళని పోలీసులు నడి రోడ్డు మీద చితక్కొట్టారు చూసారా. అలాగా చంబాని మరాఠా పోలీసులు ధర్మాబాద్ ఐటీఐకి తీసుకెళ్ళి చితక్కొట్టారు, కొళ్ళబొడిచారు. ఆ నేపథ్యంలో అది ఏ విధంగా జరిగిందో ముందటి వీడియోలో ఇచ్చాను. ఆ బాబ్లీ ఘటనకి అతడి కర్మఫలం, చంబా కర్మఫలమే కారణమని చెప్పాను. అందుకే కర్మఫలాన్ని సువర్ణముఖి అని అంటాం మేము. ఎందుకంటే శ్రీకాళహస్తి దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఆ కూలీలు ఎవరెంత పని చేశారో, ఆ శిల్పులైనా కూలీలైనా సువర్ణముఖి ఆ నదిలోకి వెళ్ళి మొహం కడుక్కొని దోసిలు పడితే ఎవరెంత పని చేశారో అన్ని సువర్ణ నాణ్యాలు ఆ నదీమ తల్లి ఇచ్చిందట. పైకి పని చేస్తున్నట్టుగా ఫోజు కొట్టినా వాడికి మేస్త్రి అయితే మోసపోయి డబ్బులు ఇస్తాడేమో కానీ ఆ నదీమ తల్లి సరిగ్గా ఎవరైతే నిజాయితీగా హృదయంలో భక్తి శ్రద్ధలతో ఆ గుడికి నిర్మాణ సేవ చేశారో వాళ్ళకి అన్నీ బంగారు నాణ్యాలు ఇచ్చిందట. అందుకని ఆ తల్లిని సువర్ణముఖి నది అని అంటారు. అందుకని ఎవరి కర్మఫలాన్ని వాళ్ళకి అందించడాన్ని సువర్ణముఖి అనే షార్ట్ కట్ నేమ్తో నేను నా టెక్స్ట్ పోస్టుల్లో ఇచ్చాను, వీడియోలలో కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ పోస్టు జూలై 28, 2010లో ప్రచురించింది. ఒకే అంశం విభిన్న కోణాలు అనేటటువంటి లేబిల్లో 5వ పోస్టు. వరుస క్రమంలో అయితే 418 మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి. ఇప్పుడైతే మా పరంగా చంబా సువర్ణముఖి. మా అనడానికి కూడా లేదు, నా పరంగా అనాల్సింది. ఎందుకంటే అప్పుడు ముగ్గురు, ఇప్పుడు ఒక్కదాన్నే కదా మిగిలి ఉన్నాను. సరే, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నానండి. చంద్రబాబు సువర్ణముఖిని 2 రకాలుగా అనుభవిస్తున్నాడు టిల్ డేట్. ఇప్పుడు ఈ జూన్ 8 నాటికి కూడా, ఇది 2025 జూన్ 8 నాటికి. నేను అదైతే జూలై 28, 2010లో రాశాను. ఆ 2 రకాలు ఏమిటంటే, ఒకటి మాకు చేసిన కర్మల ఫలంగా, మరొకటి ఈ దేశానికి రాష్ట్ర ప్రజలకి చేసిన కర్మల ఫలంగా. వాటి గురించి వివరించే ముందు మీకు ఒక పోలిక చెప్తాను. మనం ఒక చిన్న పిల్లవాడికి, నాయన ప్రతిరోజు సూర్యుడు ఒక దిక్కునే ఉదయిస్తాడు, ఆ దిక్కుని తూర్పు అంటాం అనో, లేక నాయన ప్రతిరోజు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనో చెప్పామనుకోండి. దాన్ని